హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో పైన థంబ్నెయిల్ అయితే చూసారు కదా, చాలా ఫేక్ థంబ్నెయిల్స్ అయితే పెడుతున్నారండి. ఏంటంటే యూట్యూబర్ వైష్ణవికి వాళ్ళ హస్బెండ్ అంటే ఉరిశిక్ష పడిపోయింది, తన సమాధి దగ్గరే కాల్చేశారు, ఎన్కౌంటర్ చేశారు అని అంటున్నారు. ప్లీజ్ దయచేసి ఎవరు అలాంటి ఫేక్ థంబ్నెయిల్స్ అయితే పెట్టకండి, ఎందుకంటే వాళ్ళకి న్యాయం జరగాలి. ఎందుకంటే వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్యలు ఎంత బాధపడుతున్నారంటే ఒక అమ్మాయి జీవితం పోయింది, అందులో ఒక చిన్న పసిపాప తన కడుపుతో ఎంతలా బాధపడుతున్నారంటే ఆ బాధ భరించే వాళ్ళకి తెలుస్తుంది. సో ఏంటంటే మెయిన్ ఎక్కువగా చాలా ఛానల్స్ వాళ్ళు అయితే ప్రెస్ వాళ్ళు కానీ ఫేక్ థంబ్నెయిల్స్ అయితే బాగా పెడుతున్నారండి. సో వాళ్ళ అన్నయ్యలు అయితే నిన్నే ఒక వీడియో అయితే చేశారు. అదేంటంటే ఫేక్ థంబ్నెయిల్స్ ఎవరెవరైతే పెడతారో వాళ్ళందరూ గ్యాదర్ చేసి పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తామని చెప్పారు. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకు రిస్క్లో పడ్డాం, మీకు వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, డబ్బులు వస్తాయని మీరు చూసుకుంటే మీ స్వార్థం మీరు చూసుకోకండి. ఆ అమ్మాయికి అయితే న్యాయం జరగాలి. ప్లీజ్ దయచేసి అందరూ కూడా న్యాయం చేయండి. అందరూ వీ వాంట్ జస్టిస్ అని పెట్టండి ప్రతి ఒక్కరూ కూడా. ఇంకా ఏ అమ్మాయికి కూడా ఇలా జరగకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఆ అమ్మాయికి కామెంట్ సెక్షన్లో కానీ ఎక్కడ దొరికితే అక్కడ వీ వాంట్ జస్టిస్. ఆ హరిబాబుకి ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ పక్కా ఏదో ఒకటి పడాలండి. వాడైతే అసలు ప్రాణాలతో ఉండకూడదు, ప్రాణాలతో ఉండే ఛాన్స్ కూడా వాడికి లేదు. ఒక అమ్మాయిని చంపే హక్కు వాడికి ఎవరిచ్చారు? ఎంత తన భర్త అయినా సరే చంపే రైట్స్ అయితే ఎవరికీ లేవు. సో ఏంటంటే మెయిన్ థింగ్ వాడికి ఉరిశిక్ష అయితే పడాలండి. ఆ హరిబాబుకి ఫేక్ థంబ్నెయిల్స్ అయితే దయచేసి ఎవరు పెట్టకండి. వాళ్ళు ఎంత బాధపడుతున్నారంటే ఆల్రెడీ ఆ వైష్ణవి వాళ్ళ అమ్మ ఆరోగ్యం పరిస్థితి కూడా ఏం బాగోలేదు. ఇంట్లో ఎవరికీ బాగాలేదండి. గత కంటిన్యూగా నెల రోజుల నుంచి అయితే బాగా ఏడుస్తున్నారు. ఆ ఏడవడం వల్ల, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మాటికి వైష్ణవిని తలుచుకొని కూర్చోవడం, అలాగా ఏడవడం, ఇవన్నీ చేయడం వల్ల ఆవిడ హెల్త్ అయితే కొంచెం ప్రాబ్లంలో ఉంది. ఇంట్లో పరిస్థితులు అయితే ఏం బాగాలేదండి. సో ఇలాంటి వాళ్ళకు దయచేసి న్యాయం అయితే చెయ్యండి ప్లీజ్. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ మీకు దొరికితే అక్కడ హరిబాబు ఎన్కౌంటర్ కానీ ఉరిశిక్ష కానీ అని మెసేజ్లు పెట్టండి. అలాగే వీ వాంట్ జస్టిస్ అని పెట్టండి దయచేసి. వాడికి మాత్రం బ్రతికే ఛాన్స్ అయితే లేదు. ఎవరు కూడా ఫేక్ థంబ్నెయిల్స్ అయితే పెట్టకండి. వాళ్ళ అన్నయ్య, వదిన నిన్న వీడియో చేసి ఎంత బాధపడ్డారో తెలుసా? నాకు ఆ వీడియో చూడగానే కళ్ళంట వాటర్ వచ్చాయి. అయ్యో పాపం ఇంతలా అని. మీకు వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తాయి, డబ్బులు వస్తాయి అని మీరు స్వార్థం చూసుకుంటే ఆ అమ్మాయి మరీ దారుణం. థంబ్నెయిల్స్ ఏ విధంగా పెట్టారంటే వైష్ణవి సమాధి దగ్గర హరిబాబుకి ఎన్కౌంటర్ చేశారు, అలాగే వైష్ణవి బతకకపోతే నేను చచ్చిపోతానని హరిబాబు అంటున్నాడంట. ఇలాంటి థంబ్నెయిల్స్ ఏంటండి, మరి ఘోరం కదా. సో దయచేసి ఎవరు కూడా ఇలా పెట్టకండి. సో ఈ వీడియో కనుక మీకు నేను జెన్యూన్గా చెప్పాను కాబట్టి నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఓకే, ఉంటాను. బాయ్ బాయ్.